తరతరాలుగా ఈ గ్రామం పరమశివుని రక్షణలో ప్రశాంతంగా జీవించింది. కాని ఒక తుఫాను రాత్రి ప్రాచీన చీకటి మేలుకొని ఆ శాపం మళ్లీ తిరిగి వచ్చింది. ప్రతి రాత్రి అదే గుసగుసలు, అదే భయానక దర్శనలు. నా పేరును పిలుస్తున్న వారి స్వరాలు నాకు వినిపించేవి. నువ్వు చివరకు వచ్చావు. ఆ ముద్ర బలహీనమవుతోంది. మేము ఎన్నాళ్లుగానో ఎదురుచూసింది నిన్నే. హరి అంటే రక్షణ, ఓం అంటే సృష్టి. ఈ రెండూ కలిసినప్పుడు హరి ఓం స్వయంగా సమతుల్యతకు ప్రతీకగా మారుతుంది. చీకటి ఎంత బలమైనదైనా వెలుగు ఒక్కసారి మేల్కొంటే అంతే. శివుని ఆశీర్వాదం ఉన్నంతవరకు ఈ లోకాన్ని ఎవ్వరూ నాశనం చెయ్యలేరు. ఇప్పుడు ప్రారంభమవుతోంది యుగాల మధ్య జరిగే మహాసమరం. ఈసారి చీకటి గెలవదు. ఎన్నో యుగాలుగా భయంతో జీవించిన ఈ ప్రపంచానికి ఇప్పుడు ముగింపు సమయం వచ్చింది. నా చివరి శ్వాస ఉన్నంతవరకు నేను పోరాడుతూనే ఉంటాను. నిజమైన శక్తి అనేది ఇతరులను రక్షించడంలోనే ఉంటుంది. ప్రజల విశ్వాసమే ఇప్పుడు నీలోని అసలైన శక్తిని మేల్కొలుపుతోంది. హరి ఓం. ఈ నాదం వినిపించిన చోట చీకటికి అంతమే. ఓం నాదం మేల్కొంది. హరి ఓం శక్తి ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడబోతోంది.